అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 13వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు వృత్తి, వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన. గృహమన, విందు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. గృహమన, విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తెలుగును. రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన. వృత్తి, వ్యాపారం అంచనాలకు మించి లాభపడడం. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. వృత్తి, వ్యాపారంలో మరింత పుంజుకుంటారు. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన. వృత్తి, వ్యాపారంలో ఉద్యోగాలు, పదోన్నతులు పెరిగిన. వ్యాపార విషయంపై పెద్దల సలహాలను తీసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనాలను చేసుకుంటారు. అనుకున్న పనులను వేగవంతం చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగిన. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి కలదు. ప్రారంభించేటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున. శ్రమ తగ్గుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. శ్రమ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరడం. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేసి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. అనుకున్న పని నెరవేరిన. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడిన. శుభయోగాలు ఏర్పడిన. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క
మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక విషయాలు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. కొన్ని సందర్భాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అదేవిధంగా బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం కలదు. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.